సార్ కూటమి సీఎం ఫోకస్ ఎన్నికలకు సిద్ధమా? ఎవరి ప్లాన్ వర్కౌట్ అవుతుంది? ఇక్కడ ప్లాన్ అనేది ఇక్కడ ప్రధానంగా కూటమి నిన్న వాళ్ళు సూపర్ 6 సూపర్ హిట్ అని మీటింగ్ పెట్టారు కదా. వాళ్ళు పెట్టక ముందే జగన్మోహన్ రెడ్డి ఏమో సూపర్ ఫ్లాప్ అని ఆయన పొద్దున్న చెప్పారు. ఇక సభ అయితే బాగా భారీగానే జరిగింది. ఆ ప్రసంగంలో ఒక తేడా అయితే గమనిస్తాం మనం. మేము పథకాలు బాగా చేసాము, ఇవన్నీ అమలు చేసాము, డబ్బు లేకపోయినా చేసామంటే పవన్ కళ్యాణ్ అయితే మామూలుగా ఎంతో ఎమోషనల్గా ఒక్కోసారి తీవ్రమైన కానీ నిన్న ఆయన పూర్తిగా పథకాలే చప్పట్లు కొట్టినా ఏమొచ్చినా కానీ చాలా పథకాల వరకు ఆయన పరిమితమయ్యారు. అనంతపురం కరువు అట్లాంటి విషయాలు చెప్పి. చంద్రబాబు నాయుడు మాత్రం కొంచెం సీరియస్గానే సవాళ్ళు చేతనైతే అసెంబ్లీకి అక్కడ చూసుకుందాము లేకపోతే ఇట్లాంటివన్నీ కొన్ని సవాళ్ళు. లోకేష్ ఏమో లేడు, మీరు అదే ఇంట్రెస్టింగ్. అంటే ఇద్దరు యంగ్ లీడర్స్ ఏమో ఒక ఆయన లేరు, ఒక ఆయన ఉన్నాయని కూడా రిస్ట్రైన్డ్గా మాట్లాడాడు. పెద్ద ఆయనే చాలా వీరభద్రుడిలాగా అక్కడ విజృంభించి ఆయన మాట్లాడేశారు. జనం విపరీతంగా వచ్చారు. చంద్రబాబుకి అప్లాస్ కూడా ఆ సభ అనంతపూర్లో ఎప్పుడూ వాళ్ళకి బలం ఉంది, అది బాగానే ఉంది. కానీ ఇక్కడ ఎక్కువ మంది అది చూస్తుంది ఏంటంటే ఎందుకు మొన్న కడపలోనేమో మహానాడు పెట్టి పులివెందుల మీద చాలా ఫోకస్ పెట్టి ఇప్పుడు అనంతపూర్లో మళ్ళీ ఇది పెట్టి ఇవన్నీ చేయడం ద్వారా రాబోయే ఎన్నికలలో సీమ మీద ఫోకస్ అనేది చాలా స్పష్టంగా పెట్టబోతుంది కూటమి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ. లోకేష్ మొన్న మేము 2029లో కూడా బీజేపీతోనే ఉంటామని చెప్పిన తర్వాత, పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు ఉంటామని చెప్పిన తర్వాత కూటమి కలిసే ఉంటుంది అన్నది ఇంక ఏమాత్రం తేడా లేని విషయం అని ఒకటి అర్థమైపోయింది. దాంతో నేను నిన్న చూస్తున్న ఒక బీజేపీకి కాస్త అనుకూలంగా ఉండే మీడియా మిత్రులు వాళ్ళు చేసే వ్యాఖ్యలు చూస్తుంటే జగన్ ఆశ నిరాశన ఇట్లాంటివి పెట్టారు. అంటే వీళ్ళిద్దరు కలిసి ఉంటారు కాబట్టి ఆయన ఆశ నిరాశ అన్న పద్ధతిలో వాళ్ళు. కానీ ఏం జరిగినా సామాజిక కోణంలో లేకపోతే రెడ్లు వర్సెస్ ఇతరులు అన్న తీసుకున్నా లేకపోతే వైసీపీకి ఇప్పుడున్న బలం రీత్యా తీసుకున్నా రాయలసీమలో దెబ్బతీయటం అనేది చాలా కీలకమవుతుంది. కాబట్టి 2019లోనేమో చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ ఇంకొకరు ఎవరన్నా తప్ప ఎవరు రాయలసీమ నుంచి గెలవలేదు. ఇప్పుడు కూడా వైసీపీకి 11 సీట్లు ఉన్నాయంటే ఇందులో 7 సీట్లు రాయలసీమ నుంచే ఉన్నాయి. సో వైసీపీని రాయలసీమలో దెబ్బతీయటము, అలాగే సామాజికంగా కూడా ఆ వర్గాల నాయకులను చంద్రబాబు నాయుడు చాలా ప్రముఖంగా చేయటము, అనంతపురం లాంటి చోట 1-2 సార్లు అనంతపురం, కడప, కర్నూలు ఈ ప్రాంతాల మీద శ్రద్ధ పెట్టడం ఇవన్నీ చూస్తుంటే కూటమి ఒకటేమో లోకల్ బాడీ స్థానిక ఎన్నికల్లో స్థానిక ప్రభావాలు తగ్గించడానికి, తర్వాత ఎన్నికల్లో కూడా అక్కడ దెబ్బతీయాలి. ఇప్పుడు మీరు పులివెందుల్లోనే మేము దెబ్బతీస్తామన్న పద్ధతిలో మన జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచినట్టుగా. కాబట్టి నిన్న సభలో నిన్నేమో ఎన్నికలు లేవు, ఉదాహరణగా పథకాలు అవి కొనసాగుతున్నవే కానీ తేడాలు ఎలా ఉన్నా. కాబట్టి నిన్న అంత భారీ సభ ఫోకస్ అవన్నీ పెట్టారంటే ఇది ఒక సీమ కార్డు అనేది చాలా ఉధృతంగానే వైసీపీ ఉపయోగించబోతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రాసెస్లో కొంచెం ఎక్కువగా ఆయన తీసుకొని వస్తారనేది కనిపిస్తుంది.